So initial ga enti ante we discuss it in such a way that employee performance మనకి యూజువల్గా లైక్ మీరు ఏదైతే పర్ఫామ్ చేస్తారో, మీరు ఏదైతే కంట్రిబ్యూట్ చేస్తారో, వాట్ ఎవర్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ యూ కంట్రిబ్యూట్, ఆ టోటల్ వర్క్ని మనము ఆర్గనైజేషన్ కంట్రిబ్యూషన్ కింద వి డిస్కస్. ఓకే, సో ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ అండ్ ఆర్గనైజేషన్ కంట్రిబ్యూషన్ ఇవి రెండు ఒకటే. సో ఓవరాల్ ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ directly influences organization performance. So it is very important to understand how employees are performing, what are the issues they are experiencing. So our issues ni manam resolve cheyandi. You are supposed to identify issues and you are supposed to resolve them. When you know the problems, you will definitely, based on the problems, you can create some kind of better strategies to overcome those difficulties. Understood? So identifying the difficulties is very important. Oh, ee difficulties unnai, dini manam address cheyalani meer identify cheyali. So ikkada manam cheptuna problem enti ante, like na suggestion entante meeku I want you to explore this area enti employee performance ni ఏ factors influence అవుతాయి. First cross check that one. So employee performance దీనిలో motivational related కొన్ని ఉంటాయి, actual work related కొన్ని ఉంటాయి. So what motivates you? For example, if you have a certain goal, ఇప్పుడు నేను I want to become a senior researcher where we get better salaries, we can work like we can contribute more and we will get enough time to complete a document. ఇలా కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి అనుకోండి. ఇఫ్ యూ నో నెక్స్ట్ లెవెల్ ఏంటి అనేది, సో మనకు ఆ లెవెల్ని మనం గోల్గా తీసుకొని వీ విల్ బి పెర్ఫార్మింగ్. మేబీ శాలరీని మనం గోల్గా తీసుకొని వీ విల్ బి పెర్ఫార్మింగ్. సో మేబీ అప్రిషియేషన్ లైక్ గిఫ్ట్స్, అవార్డ్స్, దెర్ విల్ బి లాట్ ఆఫ్ థింగ్స్. మీరు పనిచేసేటప్పుడు, మనం పనిచేసేటప్పుడు దెర్ విల్ బి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోటివేషన్స్ బికాస్ ఆఫ్ విచ్ వీ విల్ బి వర్కింగ్. ఆ మోటివేషన్స్ని ఐడెంటిఫై చేసి, లైక్ పర్సనల్ మోటివేషన్స్ అంటే వీ డోంట్ నో, ప్రొఫెషనల్ మోటివేషన్స్ కొన్ని ఉంటాయి. ఆ ప్రొఫెషనల్ మోటివేషన్స్ని బేస్ చేసుకొని ఆర్గనైజేషన్స్ కొన్ని మానిటరీ బెనిఫిట్స్ కానీ, పవర్ బెనిఫిట్స్, పవర్ అంటే ఆర్గనైజేషన్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం, వెర్టికల్ గ్రోత్, పవర్ బెనిఫిట్స్ కానీ, లేదా కమిషన్స్, అగైన్ ఇట్స్ ఎ మానిటరీ బెనిఫిట్, రివార్డ్స్, మనం మంచి పని చేసాం కాబట్టి దానికి సంబంధించిన రివార్డ్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ని బేస్ చేసుకొని ఎంప్లాయీ విల్ బి మోటివేటెడ్. ఆ స్ట్రాటజీస్ అనేవి ప్రాపర్గా లేకపోవడం వల్ల, అదర్వైజ్ మనం ద వే వి గివ్ బెనిఫిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి మన చుట్టాలని తనకి బెనిఫిట్ ఇచ్చేసి మనకి రెగ్యులర్ ఎంప్లాయీ బాగా చేసే ఎంప్లాయీని మనం డిస్కరేజ్ చేయడం, ఇలా ఉన్నాయంటే బయాస్డ్ నేచర్ లేకుండా ఉంటే ఈ రివార్డ్స్ అన్నిటిని మనం ప్రాపర్గా ఇవ్వగలిగితే ఇట్ డెఫినెట్లీ క్రియేట్స్ సమ్ కైండ్ ఆఫ్ మోటివేషన్ అమాంగ్ ఎంప్లాయీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 పీపుల్ వర్కింగ్ ఇన్ ఏ గ్రూప్, అందులో బెస్ట్ పర్ఫార్మర్ అని ఒక పర్సన్కి మనం ఒక 25,000 రివార్డ్ ఇచ్చామనుకోండి ఓవర్ ఒక యాన్యువల్ పర్ఫార్మెన్స్ చూసి, సో ఇట్ మోటివేట్స్ అదర్స్. సో చలో నెక్స్ట్ టైం వీఆర్ సపోజ్ టు పెర్ఫార్మ్ గుడ్ అని, ఇలా ఉంటాయి కొన్ని మోటివేషన్స్. దానివల్ల ఎంప్లాయీస్ బెటర్గా పెర్ఫార్మ్ చేస్తారు. ఓకే, ఇఫ్ యూ టేక్ మార్కెటింగ్ పీపుల్, మోస్ట్లీ దే వర్క్ ఎ లాట్, దే డూ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, బికాస్ if their sales increase, their commissions will increase. So their focus will be more on monetary benefit, ఎంత డబ్బులు వస్తున్నాయి మనకనే దాని మీద. ఓకే, సో ఆర్గనైజేషన్ సైడ్ నుంచి ఇవి కొన్ని ఉంటాయి. నెక్స్ట్ ఏంటి అంటే, ఇప్పుడు ఎంప్లాయీ సైడ్ నుంచి ఒక్కోసారి మనకి ఎఫర్ట్స్ తగ్గిపోవటము లేదా కంట్రిబ్యూషన్స్ తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. ఏంటంటే మేబీ వర్క్ రిలేటెడ్గా ప్రాపర్ అవేర్నెస్ లేకపోవటము, difficulty in understanding tools and technologies that will be used at the workplace to contribute to complete their work. ఇలా డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి, వర్క్ రిలేటెడ్ ఇష్యూస్. అంటే మనం అది ఆపరేషన్ చేయాలంటే, ఆ పని చేయాలంటే ఏమేమి డిఫికల్టీస్ ఎక్స్పీరియన్స్ అవుతాం అనేది. సో ఈ రెండు ఆస్పెక్ట్స్, ఈ రెండింటిని మనం ఇష్యూస్గా చూస్తాం. వెన్ ఏ ఎంప్లాయీ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్, సో మేబీ దేర్ మోటివేషన్ ఈజ్ రెడ్యూస్డ్, మేబీ ద స్కిల్స్ దట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ కంప్లీటింగ్ ద వర్క్ ఈజ్ లో, maybe proper training ఇవ్వలేదు, proper information లేదు, like there will be lot of issues. Understood? So what are మనం problems? ఇక్కడ మనం identify the most important facts. Your focus is employee contribution is decreasing over a period of time. దానికి కారణాలు మనం చెప్పుకుంటూ we start our project. Okay, we start explaining what are the situations, what are the different types of situations that we like, దాని వల్ల like employee performance impact అవుతుందని. You just give basic explanation about the topic. Next, identify the key issue, like you quote some kind of like facts and figures again, you need not to quote any reference for that, కానీ వ్యాలిడ్ ఉండాలన్నమాట. ఏంటంటే మనం ఒక 30% 40% ప్రొడక్షన్ తగ్గింది అన్నాం అనుకోండి, ఎంప్లాయీ పెర్ఫార్మెన్స్ తగ్గిందని అనుకోండి, ఫర్ ఏ పబ్లిక్లీ ట్రేడింగ్ కంపెనీస్ జనరల్గా ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ అనేది ఎప్పుడు కూడా బెటర్గానే ఉంటుంది, ఎందుకంటే దే విల్ క్రియేట్ సమ్ బెటర్ స్ట్రాటజీస్. మేబీ యూ కెన్ సింప్లీ సే ఒక 6% 7% డిఫరెన్స్ వచ్చింది,
ఆర్ ఒక 10% ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ తగ్గిపోయింది లాస్ట్ 1 year లో. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం, ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో దాన్ని బేస్ చేసుకుని వాట్ యూ విల్ బి ఐడెంటిఫైయింగ్, యూ విల్ బి ఐడెంటిఫైయింగ్ వాట్ ఆర్ ద రీజన్స్ why it is happening with the organization. In the last 4-5 years lo trend chuste every year the employee contribution is decreasing. You are supposed to adi me research what are the reasons for reducing employee performance anedi me reason anamata. Deenni meer analytics dwara meer address chestaru. So akkada identify the issue, key issue, and daniki sambandhinchina some kind of good explanation. Okay, so next recommend best course of actions. Ivi recommendations. You are supposed to identify oka 5 to 6 practices, oka 500 words anukondi daniki. So first section oka 400 words, like write this one. It identify the most important facts surrounding the case undi kada. Daniki mundu organization gurinchi introduce cheyandi oka 100 words. Tarvata ee topic meeda oka 200 words, oka 300 words write up, or 200 words write up cheyandi. It becomes total 300 words. 300 words tarvata you write, discuss about, identify the key issue. You mention the key issue and explain what you will be doing, what is expected to do, what kind of research you are expected to do as a part of completing this work. What is the importance, not just quantity. Why the issue is important to address. Okay, already manam intamu section lo cheppunna, dini different way lo cheppali, why it is necessary to address it. Okay, how you will be addressing the issue. ఈ aspects ni మనం ఒక 1-2 paragraphs లో you will be discussing. Got it? So next it is analytical data model, then specify the courses of action. This we will be later we will be doing it. Then new data models to support your alternative solutions. So ఇది spreadsheet and again evaluate each course. ఇవన్నీ ఏంటంటే analytics related. Post lunch మనం దీని మీద వర్కౌట్ చేద్దాం. ఓకే, ఈ 2 sections, ఈ 2 sections మీద మనం పోస్ట్ లంచ్ వి వర్క్. ఈ రెండు మిగతా సెక్షన్స్ లో 300 ఒక ఐడెంటిఫై ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. ఇక్కడ దీని ముందు ఆర్గనైజేషన్ ఇది 300 వర్డ్స్ అండ్ ఐడెంటిఫై ద ఇష్యూ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్, అదొక 200 వర్డ్స్. యూ మేక్ దిస్ 500 వర్డ్స్. దిస్ అప్ టు దిస్ ఇట్ ఈస్ 500 వర్డ్స్. తర్వాత రికమెండేషన్స్, అంటే బెటర్ రికమెండేషన్స్ టు ఇంప్రూవ్ ఎంప్లాయీ పెర్ఫార్మెన్స్, ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ ఇంక్రీజ్ చేయడానికి ఏం రికమెండేషన్స్ చేస్తారు ఆ సెక్షన్. అండ్ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అండ్ కంక్లూజన్స్. ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ఒక 200 వర్డ్స్, కంక్లూజన్ ఒక 150 to 200 వర్డ్స్. ఈ యొక్క 900 వర్డ్స్. ఈ 900 ప్లస్ ఇక్కడ ఆయన ఒక 800, 1700 వర్డ్స్ అవుతున్నాయి అక్కడికి. దట్ విల్ బికమ్ టూ మచ్ ఐ గెస్. ఎగ్జిక్యూటివ్ సమ్మరీ 200 వర్డ్స్, కంక్లూజన్స్ ఒక 200 వర్డ్స్, అక్కడికి 400 వర్డ్స్. రికమెండేషన్స్ రెడ్యూస్ చేయండి. రికమెండేషన్స్ యూ మేక్ ఇట్ ఒక 300 వర్డ్స్, అక్కడికి ఒక 700 వర్డ్స్ అవుతాయి. సో దట్ వుడ్ బి బెటర్. సో ఇవి మూడు ఒక 700 వర్డ్స్ లో రైట్ అప్ చేయండి. రికమెండేషన్స్ ఒక 300 వర్డ్స్ లో రాయండి. ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ఇట్ విల్ బి డెఫినెట్లీ 200 వర్డ్స్. కంక్లూజన్, సో లైక్ మనం కంక్లూజన్ లాస్ట్ లో రాసుకోవచ్చు, దీన్ని ఇగ్నోర్ చేయండి. ఈ రెండు సెక్షన్స్ కలిపి ఒక 500 వర్డ్స్ రాయండి ఈ రెండు సెక్షన్స్ కి. అండ్ ఇక్కడ 3 సెక్షన్స్ ఉన్నాయి, ఆర్గనైజేషన్ గురించి ఒక 100 వర్డ్స్ ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ ఒక 1 paragraph లో ఒక 200 వర్డ్స్ లో యూ రైట్ అబౌట్ దిస్ వన్ సరౌండింగ్ ఇష్యూస్. ఒక 100 వర్డ్స్ ఆర్గనైజేషన్ ఏమేమి ప్రాక్టీసెస్, ఒక 100 వర్డ్స్ వర్క్ రిలేటెడ్. ఓకే, సో ఇట్ మేక్స్ 300 అండ్ ఐడెంటిఫై ద కీ ఇష్యూ, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఒక 100 odd words, ఒక 500 words అనుకోండి. ఓకే, సో పై 3 sections ఒకరు అడ్రస్ చేయండి, కింద 3 sections, కింద 2 sections ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అండ్ రికమెండెడ్ బెస్ట్ స్కోర్ రికమెండేషన్స్, అవి రెండు ఇద్దరు రాయండి, ఒకరు రాయండి. ఓకే, బి కన్ఫ్యూజింగ్. క్లారిటీ ఉందా? సో ఫస్ట్ సెక్షన్ లో యూ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద ఆర్గనైజేషన్, దానికి ఒక 100 words రైట్ అప్ చేయండి. అండ్ ఇమీడియట్లీ యూ స్పీక్ అబౌట్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, దాని ఇంపార్టెంట్, దానికి ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది, జనరల్ గా వర్క్ ప్లేస్ లో చేసే మన యాక్టివిటీస్ ఎక్కడెక్కడ డిఫికల్టీ ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఒక 200 words, 2 different paragraphs. What is the issue that you are addressing? You are addressing an issue like మనము ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ తగ్గిపోతే ఆర్గనైజేషన్ డిఫికల్టీ ఎక్స్పీరియన్స్ అవుతుంది అనేది కీ ఇష్యూని వి విల్ బి డిస్కసింగ్. ఓకే, అది ఎలా డిస్కస్ చేస్తాం, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, లైక్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అడ్రస్డ్ వాట్ విల్ బి ద ఇంపాక్ట్ ఒకటి, if it is not addressed what will the key issue identify చేసిన తర్వాత if it is not addressed what will be the impact అనేది ఒక డిస్కస్ చేస్తాం. దెన్
దాంతో పాటు హౌ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ దిస్ రీసెర్చ్ అనేది వి విల్ బి ఎక్స్ప్లెయినింగ్. అదొక సెక్షన్. ఎలా కండక్ట్ చేస్తారంటే ఈ పార్ట్ ఉంది కదండి, ఇక్కడ ఈ సెక్షన్ ఉంది కదా, ఈ సెక్షన్ లో ఏంటి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాల్యూస్ తీసుకోండి. కొన్ని వాల్యూస్ నేను ఒక షీట్ ని క్రియేట్ చేసి ఇస్తాను బెటర్ గా. యూ కెన్ సచ్ దట్ యూ కెన్ అనలైజ్ ఇట్. ఒక్కొక్క మంచి షీట్ ఒకటి నేను క్రియేట్ చేసి ఇస్తాను. దాని మీద నేను ఎట్లా పర్ఫామ్ చేస్తాం యాక్టివిటీస్ అని ఇస్తాను. అంటే ఎగ్జిస్టింగ్ డేటా మీద మనం అనలైజ్ చేస్తాం ఈ పార్ట్ లో. ఓకే, దెన్ ఈ పార్ట్ కి వచ్చేసరికి వి అజ్యూమ్ దట్ వి ఇంప్లిమెంటెడ్ సర్టెన్ న్యూ స్ట్రాటజీస్. కొత్త స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసాం. ఇంప్లిమెంట్ చేయడం వల్ల సేమ్ టేబుల్స్ లో మనం అప్గ్రేడెడ్ వాల్యూస్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఒక 200 యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఒక ఈచ్ ఎంప్లాయీ జనరేట్ డిఫరెంట్. ఈ మంత్ ఈ స్ట్రాటజీస్ కొత్త స్ట్రాటజీస్ అంటే బేస్డ్ ఆన్ ద అనాలిసిస్ యూ విల్ సజెస్ట్ సమ్ కైండ్ ఆఫ్ న్యూ స్ట్రాటజీస్. ఆ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనకి గ్రోత్ ఏమొస్తుందనేది మనం చెప్పాలన్నమాట. చెప్పాలంటే అగైన్ టేబుల్స్ లో ఉన్న వాల్యూస్ ని మనం మార్చి అగైన్ యూ విల్ క్రియేట్ న్యూ చార్ట్స్, న్యూ షీట్స్ అండ్ యూ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ అండ్ యూ విల్ బి కంక్లూడింగ్ దట్ మనం ఇంతకుముందు సెక్షన్ లో చెప్పిన స్ట్రాటజీస్ అంటే బేస్డ్ ఆన్ ద అనాలిసిస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సేల్స్ ఇవి అండ్ మోటివేషన్ వాటన్నిటి ఇంపాక్ట్ ని మనం అనలైజ్ చేస్తాం. మీకు ఇంతకుముందు మనం డిస్కస్ చేస్తాం కదా ఫస్ట్ సెక్షన్ లో మోటివేషనల్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి, వర్క్ రిలేటెడ్ డిఫికల్టీస్ ఏముంటాయి అనేది. వాటిని మనం ఇంప్రూవైజ్ చేస్తే ఈ ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ పెరిగింది. ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ పెరిగితే సేల్స్ పెరగచ్చు, సేల్స్ పెరిగితే ప్రాఫిట్ పెరగచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ 2 days చేసేది 1 day లో చేసాడు అనుకోండి, మనం కాస్ట్ ఒక 50% రెడ్యూస్ చేసినా కూడా ఇప్పుడు మన 2 days చేసేది 1 day చేసినా అంటే 1 day లో హీ విల్ బి మ్యానుఫ్యాక్చరింగ్ 2 products అనుకోండి. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ రిలేటెడ్ టు ద ఎంప్లాయీ విల్ బి రెడ్యూస్డ్. సో దాన్ని మనం ఒక డిస్కౌంట్ చేసుకుని కూడా అమ్మొచ్చు. అంటే వీ కెన్ సెల్ ఇట్ ఫర్ లో. వెన్ వీ సెల్ ఇట్ ఫర్ లో డెఫినెట్లీ వీ మైట్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ additional value. అలా assumptions వస్తాయి అవన్నీ. So we take existing statistical details regarding the strategies that are implemented by the organization and how they are motivating the employees. Okay, so then మనకి రియల్ ఇన్ఫర్మేషన్ ఏముంది దాన్ని బేస్ చేసుకొని అనలైజ్ చేస్తాం. ఒక 8 స్ట్రాటజీస్ ఆర్గనైజేషన్ ఇంప్లిమెంట్ చేస్తుంది, సమ్ XYZ strategies which helps to motivate employees. There are 5-6 factors of difficulties that we usually experience at workplace. వాటి గురించి మనం అనలైజ్ చేస్తాం. వీటిని కంపేర్ చేసుకుంటూ we try to identify what is the sales, what is the profit and what is the total contribution made by the employees to the organization. ఇలా కొన్ని aspects ని we will be evaluating. ఓకే, అప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే ఏ ఫ్యాక్టర్ సీరియస్ ఇంపాక్ట్ చూపిస్తుంది ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ మీద, ఏ స్ట్రాటజీ సీరియస్ ఇంపాక్ట్ చూపిస్తుంది ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ మీద, and which factors are showing less impact on the employee. సో ఈ ఎవాల్యుయేషన్ మనం చేసుకుంటాం అన్నమాట. చేసుకున్నప్పుడు మనం ఏవైతే ఓవర్లుక్ చేస్తున్నామో, ఏవైతే మనం సరిగా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నామో దానికి సంబంధించిన డీటెయిల్స్ వీ కెన్ కలెక్ట్. సో ఆ డీటెయిల్స్ ని బేస్ చేసుకొని వీ సజెస్ట్ సమ్ స్ట్రాటజీస్ టు ఇంప్రూవైజ్ ఇట్. అది ఫస్ట్ సెక్షన్. ఇది ఈ సెక్షన్, ఈ 2 సెక్షన్ లో ఆ పని చెప్తాం అనమాట. ఇక్కడ we mention like based on the analysis we can understand where we are low. మనం ఎక్కడ లో ఉన్నామో చెప్తుంది. దాన్ని బేస్ చేసుకొని వాటిని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలో we write up ఇస్తాం మనం. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే దాన్ని we assume that ఆ స్ట్రాటజీస్ whatever the alternative courses of actions మనం రికమెండ్ చేసామో అవి మనం ఇంప్లిమెంట్ చేసినట్టు చెప్తాం. ఇంప్లిమెంట్ చేసినట్టు అజ్యూమ్ చేసుకొని అలా ఇంప్లిమెంట్ చేసినప్పుడు వాట్ కుడ్ బి యువర్ వాల్యూస్ అనేది మనం ఒక టేబుల్లో మళ్ళీ క్రియేట్ చేసుకుంటాం. ఆ క్రియేట్ చేసిన వాల్యూస్ ని మనం మళ్ళీ అనలైజ్ చేస్తాం. అనలైజ్ చేసి ఇంతకుముందు ఉన్న గ్రాఫ్ ని ఇప్పుడున్న గ్రాఫ్ ని కంపేర్ చేసి సో వెన్ వి ఇంప్లిమెంట్ దీస్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్ మన ఆపరేషన్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వచ్చు అనేది మనం ప్రూవ్ చేస్తాం. క్లారిటీ ఉందా? అర్థమైందా? సో ఒకళ్ళు ఫస్ట్ 3 సెక్షన్స్ కి 500 words, ఒకళ్ళు లాస్ట్ బట్ 2 సెక్షన్స్ రికమెండేషన్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ కలిపి 500 words ఫినిష్ చేయండి. అది ఫినిష్ చేస్తే మనం పోస్ట్ లంచ్ వి స్టార్ట్ లైక్ నేను ఎక్సెల్ షీట్ అది ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాను ఎట్లా చేయొచ్చు. అంటే లాస్ట్ మండేనే చేయాలి యాక్చువల్గా మనం యాక్టివిటీ. పోయిన సాటర్డేనో పోయిన మండేనో చేయాలి యాక్చువల్గా. So let us do some kind of analysis. Okay. What did I do? Yes, sir. Yes, sir. Our sections work 500 words we finish చేసుకోండి. See you post lunch. Okay, 2:30 కి అట్లా నేను I will ping you. 2:30 అనుకోండి.
2 o'clock మీరు లంచ్ ఫినిష్ చేసుకున్నా లైక్ ఇంకేమైనా పెండింగ్ వర్క్ ఉంటే దాన్ని 2:30 కల్లా క్లోజ్ చేసుకోండి. 500 words 2:30కి నేను ఐ విల్ పింగ్ యూ అండ్ ఒక హాఫ్ అన్ అవర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అక్కడి నుంచి యూ విల్ రైట్ ఒక అనాలిసిస్ కి ఒక 300 words అనుకో 200 to 300 words అండ్ డిస్కషన్. దాని తర్వాత సజెస్టింగ్ సొల్యూషన్ ఆల్టర్నేటివ్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎవాల్యుయేట్ ఈచ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఒక 500. అంటే అక్కడి నుంచి మళ్ళీ ఒక 700 words వస్తాయి ఇద్దరికి. సో మళ్ళీ ఇది పోస్ట్ ఈ కంటెంట్ వెరీ ఇంపార్టెంట్. అది ఉంది కదా ఎంప్లాయీ పెర్ఫార్మెన్స్ ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ మీద మనం ఎవాల్యుయేషన్ చేస్తున్నాం. క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఇంకెక్కడ అంటే ఫస్ట్ సెక్షన్స్ లో లాస్ట్ సెక్షన్స్ అంటే రికమెండేషన్ కాబట్టి యూ కెన్ మేక్. ఫస్ట్ 3 sections లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. నో క్వశ్చన్స్ సార్? No, sir. శృతి No, sir. చలో కంటిన్యూ దెన్. డివైడ్ సార్ అంటే ఎగ్జిక్యూటివ్ సమ్మరీ చెప్పండి. సార్ ఎగ్జిక్యూటివ్ సమ్మరీలో అంటే మొత్తం అయిపోయాక రాస్తాం కదా సార్ అప్పుడు. సరే యూ పోస్ట్ రికమెండెడ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కే 500 words రాయండి. దట్ వుడ్ బి బెటర్ ఐ గెస్. ఓకే సో ఎగ్జిక్యూటివ్ సమ్మరీ 200 words ఎట్లా అయినా రాయొచ్చు. ఒక 10 minutes కూడా పట్టదు అది రాయడానికి. కంక్లూజన్ కి ఎగ్జిక్యూటివ్ సమ్మరీకి ఇట్ టేక్స్ హార్డ్లీ 30 minutes to finish both the sections because you will be writing what you know and what you did in the project. Yes, sir. దానికి మనం ఒక హాఫ్ అన్ అవర్ 1 hour 2 hours పట్టే ఛాన్స్ అయితే ఒక హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ అంతే, అంతకంటే ఎక్కువ. సో వీ కెన్ ఫిక్స్ ఇట్ లేటర్. మీరు ఒక 4 or 5 recommendations మీరు రైటప్ చేసుకోండి. ఓకే Okay, sir. ఒక 500 words Yes, sir. రికమెండేషన్స్ మీరు ఫస్ట్ 3 sections ఒక రాయండి. ఇట్ కెన్ బి లైక్ మీరు మీ ఎబిలిటీస్ మీరు ఒకసారి డిస్కస్ చేసుకొని నేను ఇది చేస్తా కాదు మీరు ఇది రాయండి, నేను ఇదైతే బాగా రాస్తాను అన్నట్టు యూ కెన్ డిస్కస్. ఓకే ఎలకేట్ చేసుకోండి. రైట్, ఐఎమ్ లాగింగ్ ఆఫ్.